ఐపీఎల్ వల్ల రాత్రికి రాత్రి ఎంతోమంది ప్లేయర్లు ఓవర్నైట్ స్టార్లు అయిపోయారు. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ వీళ్ళంతా ఐపీఎల్తోనే లైమ్లైట్లోకి వచ్చారు. వాళ్ళలో బుమ్రా లాంటి వాళ్ళు వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్లు అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, పాండ్యా లాంటి ప్లేయర్లు టీమిండియాలో ప్రామినెంట్ ప్లేయర్లు అయ్యారు. సంజు శాంసన్, యశస్వి లాంటి ప్లేయర్లు ఇప్పటికీ ఐపీఎల్లో హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. కానీ స్టార్డమ్ అనేది రావడం చాలా ఈజీ, దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అందుకే ఐపీఎల్ వల్ల ఎంతమంది కెరీర్ సెట్ అయిందో అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ కెరీర్ని ఐపీఎల్ నాశనం చేసింది. ఒకప్పుడు వాళ్ళ టీంని ఒంటి చేత్తో గెలిపించి ఓవర్నైట్ స్టార్లుగా మారిన ప్లేయర్లు అక్కడి నుంచి ఇండియన్ టీంలోకి అడుగుపెట్టి దేశానికి ఆడాలనుకున్నారు. కట్ చేస్తే వాళ్ళు టీమిండియాలోకి రావడం పక్కన పెడితే ఐపీఎల్లో కూడా ప్లేస్ పోగొట్టుకున్నారు. ఓ ప్లేయర్ కెరీర్కి అయితే విరాట్ కోహ్లీ స్వయంగా తన చేత్తో శుభం కార్డ్ వేసేశాడు. టీమ్ కాంబినేషన్స్లో సెట్ అవ్వక ఇంకొంతమంది ప్లేయర్లు వాళ్ళ కెరీర్ని ఎండ్ చేసుకున్నారు. ఈరోజు మన వీడియోలో ఎవరైతే ఒకప్పుడు టీమిండియా ఫ్యూచర్ స్టార్లుగా కనిపించి ఆ తర్వాత కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోయారో అలాంటి ఆటగాళ్ల గురించే మాట్లాడుకోబోతున్నా. ఐపీఎల్లో ఓవర్నైట్ స్టార్గా మారి ఆ తర్వాత కంటికి కనిపించకుండా పోయిన ఆటగాళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు పాల్ వాల్తాటి. మేబీ మీలో చాలామందికి ఈ పేరు గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ 2011 ఐపీఎల్లో ఈ పేరు ఒక సంచలనం. ఆ సీజన్లో కింగ్స్ 11 పంజాబ్ తరపున బ్యాటింగ్ చేసిన పాల్ వాల్తాటి ఒకే ఒక మ్యాచ్తో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. ఏప్రిల్ 13న మొహాలీలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన పాల్ వాల్తాటి ఓపెనర్గా వచ్చి 63 బంతుల 120 రన్స్ బాది పంజాబ్ని గెలిపించాడు. సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీం మీద ఈ రేంజ్ బాదుడు చూసి సెహ్వాగ్ నియమించిన ఫినిషర్ ఇండియాకి దొరికేశాడని తెల్లారే న్యూస్ పేపర్లలో, టీవీలో వార్తలు కూడా వచ్చాయి. వాల్తాటి ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. కానీ వాల్తాటి ఎంత సూపర్ ప్లేయర్ అయినా ఇంజురీస్ వల్ల కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. 2002లో బంగ్లాదేశ్తో జరిగిన ఒక అండర్-19 మ్యాచ్లో ఒక బౌన్సర్ తగలడంతో పాల్ వాల్తాటి ఎడమ కంటి చూపు పార్షియల్గా దెబ్బతింది. దీంతో కెరీర్ అప్పుడే ఎండ్కి వచ్చేసింది. కానీ ఆ ఇంజురీకి ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీలు చేయించుకొని క్రికెట్లోకి తిరిగి వచ్చాడు పాల్ వాల్తాటి. కానీ ఇండియన్ టీంలోకి మాత్రం రాలేకపోయాడు. 2009లో ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ టీంలో అడుగుపెట్టిన పాల్ 2 మ్యాచ్లు ఆడి 6 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో 2010లో ఏ టీం కూడా అతడిని కొనుక్కోలేదు. కానీ 2011లో పంజాబ్ అతన్ని కొనుక్కోవడమే కాకుండా ఓపెనర్ని కూడా చేసింది. పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న పాల్ ఆ సీజన్లో అదరగొట్టాడు. సెంచరీతో రెచ్చిపోయాడు. కానీ మళ్ళీ దురదృష్టం వెంటాడింది. అదే సీజన్లో మణికట్టుకు డైరెక్ట్గా బాల్ తగలడంతో చాలా సీరియస్ ఇంజురీ అయింది. కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేకపోయాడు. దాంతో 2012 టోర్నీలో ఆ పెయిన్తోనే ఆడాడు. దానివల్ల ఏమాత్రం బాగా ఆడలేకపోయాడు. 6 మ్యాచ్లో 30 రన్స్ మాత్రమే చేశాడు. అక్కడితో పాల్ వాల్తాటి కెరీర్ ఎండ్ అయిపోయింది. 2013లో కూడా పంజాబ్ తరపున తన లాస్ట్ గేమ్ ఆడాడు పాల్ వాల్తాటి. ఆ సీజన్లో అతడు ఆడిన ఒకే ఒక మ్యాచ్ కూడా అదే. ఆ తర్వాత పాల్ కనీసం కంబ్యాక్ ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ చేసుకుంటున్నాడు పాల్. సో పాల్ కెరీర్ చూస్తే ఎంతటి టాలెంటెడ్ అయినా లక్ లేకపోతే మనం ఎదగడం కష్టం అని అర్థమవుతుంది. మన్విందర్ బిస్లా 2012 ఐపీఎల్ చాలామంది కొత్త యంగ్స్టార్స్ని ఇండియన్ క్రికెట్కి పరిచయం చేసింది. వాళ్ళలో ఒకడే మన్విందర్ బిస్లా. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ కప్పు కొట్టి తన మెయిడెన్ ట్రోఫీ అందుకుందంటే దానికి కారణం బిస్లానే. ఎందుకంటే చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 48 బంతుల్లో 89 రన్స్ కొట్టి ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో కేకేఆర్ని గెలిపించాడు బిస్లా. ఆ మ్యాచ్లో బిస్లా పేరు మారుమోగిపోయింది. సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీం మీద 190 రన్స్ టార్గెట్ చేసి చేయడం ఇంపాసిబుల్ అనుకున్నారంతా. అలాంటిది టోర్నీ మొత్తం యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బిస్లా ఫైనల్లో రెచ్చిపోయి ఆడాడు. దీంతో బిస్లాని సూపర్ ప్లేయర్ అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేశారు. కట్ చేస్తే 2013 సీజన్లో బిస్లా ఆ రేంజ్ ఆట కంటిన్యూ చేయలేకపోయాడు. మొత్తం సీజన్లో జస్ట్ 255 రన్స్ మాత్రమే చేశాడు. ఇక కన్సిస్టెన్సీ లేకపోవడం, యంగ్ ప్లేయర్స్ ఎంట్రీతో బిస్లా సైడ్ కావాల్సి వచ్చింది. 2014 ఐపీఎల్లో మొత్తం సీజన్లో ఆడిన ఆ ఒక్క మ్యాచ్లో 3 రన్స్ మాత్రమే కొట్టాడు. అయితే బిస్లా 2009లోని ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టీంలో నుంచి తీసేశారు. 2010లో పంజాబ్ తరపున ఆడిన 10 మ్యాచ్లో 208 రన్స్ చేశాడు. 2011లో కేకేఆర్లోకి వచ్చిన బిస్లా 5 మ్యాచ్లో 72 రన్స్ చేశాడు. 2012లో 7 మ్యాచ్ల్లో ఫైనల్లో కొట్టిన 89 రన్స్తో కలిపి 213 రన్స్ చేశాడు. బిస్లా తన లాస్ట్ మ్యాచ్ 2015లో ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్లో 2 మ్యాచ్లో 37 రన్స్ మాత్రమే చేశాడు. అక్కడితో బిస్లా కెరీర్ ఎండ్ అయిపోయింది. బిస్లా ఇప్పటికీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదు. గోవా తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. కామెంటరీ కూడా చేస్తున్నాడు. ఆర్పీ సింగ్ ఒకే ఒక్క నోబాల్ ఏ క్రికెటర్ కెరీర్నైనా ఎండ్ చేయగలదు అంటే ఒప్పుకుంటారా? కానీ
ఇది రుద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ ఆర్పి సింగ్ విషయంలో 100% కరెక్ట్ అయింది. 2007 T20 వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది అంటే అందులో ఆర్పి సింగ్ చాలా కీ రోల్. ఆ పెర్ఫార్మెన్స్తోనే ఐపీఎల్లో కూడా ఆడాడు ఆర్పి. 2008లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడి 15 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. కానీ నెక్స్ట్ సీజన్ 2009లో 16 మ్యాచ్లో 23 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఆర్పి సింగ్ స్వింగ్ బౌలింగ్ ఆడడం బ్యాటర్లకి చాలా కష్టంగా ఉండేది. కానీ ఆ తర్వాత ఆర్పి సింగ్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వచ్చింది. 2012లో ముంబైకి ఆడినా పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. ఇక ఆర్పి సింగ్ కెరీర్లో మర్చిపోలేని పీడకల లాంటి సీజన్ 2013 సీజన్. ముఖ్యంగా ఆ సీజన్లో సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆర్పి సింగ్ వేసిన ఒక్క నోబాల్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ తర్వాత ఆర్పి ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి తగ్గట్లే ఆర్పి పెర్ఫార్మెన్స్ కూడా బాగా పడిపోయింది. ఫైనల్గా 2017 నుంచి ఆర్పి ఐపీఎల్లో వరుసగా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్పి కామెంటరీ చేస్తున్నాడు. శివిల్ కౌశిక్ ఒక ప్లేయర్ కెరీర్ విరాట్ కోహ్లీ వల్ల ఎండ్ అయిపోయిందంటే ఒప్పుకుంటారా? కానీ ఇది నిజం. సివిల్ కౌశిక్ తన డెబ్యూ 2016లో గుజరాత్ లయన్స్తో చేశాడు. కానీ అదే సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్, అందులో కోహ్లీ ఆడిన బాదుడు వల్ల సివిల్ కౌశిక్ కెరీరే దాదాపు ఎండ్ అయిపోయింది. కౌశిక్ వేసిన ఒకే ఓవర్లో విరాట్ ఏకంగా 4 సిక్స్లు ఒక 4తో 30 రన్స్ బాదాడు. ఆ దెబ్బకి కౌశిక్ కాన్ఫిడెన్స్ ఎంతలా పడిపోయిందంటే అతడి కెరీరే ఎండ్ అయిపోయింది. ఫస్ట్లో ఏ యాక్షన్ వల్ల అయితే అందరికీ కొత్తగా కనిపించాడో ఆ యాక్షనే అతడి ఇన్కన్సిస్టెన్సీకి కారణమైంది. ప్రస్తుతం సివిల్ కౌశిక్ ఎక్కడా ప్రొఫెషనల్ క్రికెట్లో కనిపించడం లేదు. సౌరభ్ తివారీ ధోని రైట్ హ్యాండ్ బ్యాటర్ కదా, అయితే అదే ధోని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా సౌరభ్ తివారీలా ఉంటాడు. దానికి తోడు ధోని లుక్లోనే ధోని స్టైల్ ఆఫ్ అగ్రెషన్ చూపిస్తూ అదే బాడీ లాంగ్వేజ్తో క్రికెట్ ఆడుతుండడంతో సౌరభ్కి ఫుల్ హైప్ వచ్చింది. కానీ సౌరభ్ తివారీ క్రికెట్ కెరీర్లో జస్ట్ హైప్ తప్ప రియల్ క్రికెట్ ఎప్పుడూ కనపడలేదు. సౌరభ్ ఐపీఎల్ కెరీర్ 2008లో మొదలైంది. ముంబై ఇండియన్స్ సౌరభ్ని కొనుక్కుంది. కానీ ఫస్ట్ టైం గ్రౌండ్లోకి రావడానికి సౌరభ్కి 2 ఏళ్ళు పట్టింది. 2010లో ఫైనల్గా టీంలో ప్లేస్ దొరికింది. ఆ ఛాన్స్ని బాగా యూజ్ చేసుకున్న సౌరభ్ 16 మ్యాచ్లో 419 రన్స్ బాది ఆ సీజన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇది మొత్తం ముంబై టీంలో సచిన్ తర్వాత హైయెస్ట్ స్కోర్. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇండియాకి లెఫ్ట్ హ్యాండెడ్ ధోని దొరికేశాడన్నారు. ఇది చూసే సౌరభ్ తివారీకి టీమిండియాలో కూడా ప్లేస్ దొరికింది. కానీ టీమిండియాలో సౌరభ్ ఫెయిల్ అయ్యాడు. ఇదే కాకుండా 2010లో సౌరభ్ బాదుడు చూసి సూపర్గా ఆడతాడనుకుని 2011లో ఆర్సీబీ 7.7 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. కానీ అక్కడ ఫెయిల్ అయిన సౌరభ్ 16 మ్యాచ్ల్లో కేవలం 187 రన్స్ మాత్రమే చేశాడు. ఇక అక్కడి నుంచి మనోడి ఫామ్ పడిపోతూనే పోయింది. 2013, 2014లో కూడా ఫెయిల్ అవడంతో ఆర్సీబీ వదిలేసింది. 2015లో ఢిల్లీ తరపున ఆడిన 6 మ్యాచ్లో 109 రన్స్ మాత్రమే కొట్టి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత 2016లో పూణేకి ఆడిన అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. 2017లో మళ్ళీ ముంబైలోకి వచ్చిన అప్పటికే యంగ్ ప్లేయర్స్ పెరిగిపోవడంతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి రిజర్వ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. చివరిగా 2021లో ఐపీఎల్ ఆడిన సౌరభ్ ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ఇచ్చి ప్రస్తుతం మాస్టర్స్ లీగ్లో ఆడుతున్నాడు. పర్విందర్ అవానా సింగిల్ క్యాచ్ డ్రాప్ ఎవరి కెరీర్ అయినా ఎండ్ చేస్తుందా అంటే ఎస్, దానికి ప్రూఫ్ పర్విందర్ అవానా. 2012లో కింగ్స్ 11 పంజాబ్ తరపున డెబ్యూ చేసిన అవానా ఓపెనింగ్ సీజన్ నుంచి పంజాబ్ లీడింగ్ వికెట్ టేకర్గా మారాడు. యార్కర్లతో బ్యాటర్ని వణికించేవాడు. 2012 నుంచి 2014 వరకు అవానా పంజాబ్ మెయిన్ పేసర్గా ఉండేవాడు. కానీ 2014లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో బ్రెండన్ మెక్కల్లమ్ ఇచ్చిన ఓ క్యాచ్ డ్రాప్ చేయడంతో అవానా కెరీర్ డౌన్ఫాల్ మొదలైంది. దానికి తోడు పంజాబ్ ఇచ్చిన 227 రన్స్ టార్గెట్ చేసింగ్లో చెన్నై బ్యాటర్ చిన్నతల సురేష్ రైనా అవానా బౌలింగ్ను ఊచ కోత కోసి ఒకే ఓవర్లో 33 రన్స్ బాదాడు. ఆ మ్యాచ్ చివరికి పంజాబ్ గెలిచిన అవానా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడలేకపోయాడు. 2015లో పంజాబ్ తరపున 7 మ్యాచ్లు ఆడిన అవానా ఆ తర్వాత సీజన్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2018లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ప్రగ్యాన్ ఓజా ఐపీఎల్ ఇనాగురల్ టోర్నీ అంటే 2008 సీజన్లో డెక్కన్ చార్జర్స్ తరపున గిల్క్రిస్ట్, రోహిత్ శర్మ, షాహిద్ అఫ్రిది, గిబ్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్న టైంలో ఆ టీం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్లో ప్రగ్యాన్ ఓజా ఒక్కడే కనిపించేవాడు. 2009 టోర్నీలో 18 వికెట్లతో ఓజానే టాప్ వికెట్ టేకర్ కూడా. ఓజా బౌలింగ్ వల్లే ఆ సీజన్లో డెక్కన్ చార్జర్స్ ట్రోఫీ గెలిచిందన్న కాదనలేవు. ఆ తర్వాత 2010 సీజన్లో ఓజా కెరీర్లో పీక్ సీజన్ అన్నమాట. ఆ సీజన్లో 16 మ్యాచ్లు 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఇది చూసి 2012లో ముంబై ఇండియన్స్ ఓజాని కొనుక్కుంది. అదే టైంలో టీమిండియాలో కూడా ప్లేస్ దొరికింది ఓజాకి. కట్ చేస్తే 2012-13 సీజన్లో ఓజా ముందులా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక 2015 నుంచి ఓజా పెర్ఫార్మెన్స్ ఇంకా పడిపోయింది.
2016 నుంచి ఓజాకి ఏ ఐపీఎల్ స్క్వాడ్లో కూడా ప్లేసే దొరకలేదు. ప్రస్తుతం ఓజా ఒక కామెంటేటర్గా మెంటర్లా పనిచేస్తున్నాడు. కమ్రాన్ ఖాన్ చాలా పూర్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కమ్రాన్ ఖాన్ ఎలాంటి డొమెస్టిక్ ప్రొఫెషనల్ క్రికెట్ అనుభవం లేకుండానే ఐపీఎల్లో ప్లేస్ కొట్టేశాడు. దీనికి కారణం అతడి యూనిక్ యాక్షన్, పేస్ అండ్ స్వింగ్. ఎలాంటి ఫార్మల్ కోచింగ్ లేకుండానే 140+ స్పీడ్తో బౌలింగ్ చేయగలడు కమ్రాన్. ట్రయల్ మ్యాచెస్లో చూసి రాజస్థాన్ కమ్రాన్ని కొనుక్కుంది. 2009లో ఐపీఎల్ డెబ్యూ చేశాడు కమ్రాన్. కేకేఆర్ మీద జస్ట్ 18 రన్స్ ఇచ్చి ఏకంగా సౌరవ్ గంగూలీ, సంజయ్ బంగర్, లక్ష్మీరతన్ శుక్లా లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లని అవుట్ చేశాడు. కానీ అదే సీజన్లో కమ్రాన్ బౌలింగ్ యాక్షన్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఎల్బో ఎక్స్టెన్షన్స్ ఎక్కువగా ఉందని, ఈ యాక్షన్ ఇల్లీగల్ అని ఎలిగేషన్స్ వచ్చాయి. దీంతో కమ్రాన్ స్పీడ్కి బ్రేక్ పడింది. బీసీసీఐ ఈ యాక్షన్ని మార్చుకోవాలని కమ్రాన్కి టైం ఇచ్చినా యాక్షన్ని మార్చుకోవడంతో స్పీడ్ పడిపోయింది. 2010లో రాజస్థాన్ వదిలేసింది. 2011లో పూణే తరపున ఆడిన అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కట్ చేస్తే 2012 నుంచి ఏ టీం కూడా కమ్రాన్ ఖాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కమ్రాన్ యూపీలో చిన్న కోచింగ్ సెంటర్ నడుపుకుంటున్నాడు. ఒకవేళ కమ్రాన్ ఖాన్కి తొందర పెట్టకుండా ప్రాపర్ టైం, ప్రాపర్ కోచింగ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇండియాకి ఒక ప్రామినెంట్ పేసర్ దొరికి ఉండేవాడు అంటారు చాలామంది. ధవల్ కులకర్ణి తన ఐపీఎల్ జర్నీ ఇనాగ్రల్ సీజన్ 2008 నుంచి ముంబై నుంచి స్టార్ట్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ బౌలింగ్తో అదరగొట్టడంతో పాటు 135, 145 స్పీడ్తో బౌలింగ్ చేయడమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల బౌలర్ కావడంతో ముంబై వెంటనే టీంలోకి తీసుకుంది. ఆ సీజన్లో 10 మ్యాచ్లో 11 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. అక్కడి నుంచి కంటిన్యూగా 6 ఏళ్లు ముంబై టీంలోనే ఆడిన కులకర్ణి కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కి కులకర్ణిని కొనుక్కుంది. అది కులకర్ణి కెరీర్లో టర్నింగ్ పాయింట్. రాజస్థాన్ ఆల్రెడీ స్టార్ పేసర్ల మీద కాకుండా యంగ్ ఇండియన్ పేసర్ల మీదే ఆధారపడేది ఎక్కువగా. అందుకే ఆ టీంలో కులకర్ణి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుండడంతో టీమిండియాలో కూడా ప్లేస్ దొరికింది. 2013 నుంచి 2015 వరకు ఐపీఎల్ సీజన్లతో రాజస్థాన్ టాప్ పేసర్గా ఎదిగాడు కులకర్ణి. కానీ 2015లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ టీం 2 ఏళ్లు బ్యాన్ కావడంతో కులకర్ణి గుజరాత్ లయన్స్ టీంలోకి వచ్చాడు. అక్కడ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు కులకర్ణి. ఆర్సీబీ మీద 14 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. కానీ అనుకోకుండా 2017 నుంచి కులకర్ణి పెర్ఫార్మెన్స్ ఉన్నట్టుండి పడిపోయింది. ఇంజురీస్ వల్ల ఇబ్బంది పెరగడంతో పాటు స్పీడ్ అండ్ స్వింగ్ తగ్గిపోయింది. చివరిగా 2021లో ముంబై తరపున ఆడిన ధవల్ ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత నుంచి ధవల్ని ఎవ్వరూ ఆక్షన్లో కొనుక్కోలేదు. రాహుల్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత సరిగ్గా అలాగే కనిపిస్తూ లెగ్ స్పిన్ వేసే బౌలర్ రాహుల్ శర్మ. తన దూసరా, ఫ్లిప్పర్ 2 వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టిన రాహుల్ టీమిండియాలో ఖచ్చితంగా ఒక ప్రామినెంట్ ప్లేయర్ అవుతాడనుకున్నారంతా. అనుకున్నట్లే టీంలో ప్లేస్ కూడా దొరికింది. 2009లో డెక్కన్ చార్జర్స్ తరపున డెబ్యూ చేసిన రాహుల్ శర్మ ఆ సీజన్లోనే తన పేస్ వేరియేషన్స్తో అందరినీ ఇంప్రెస్ చేశాడు. 2009 నుంచి 2011 వరకు బాగా ఆడాడు. టీమిండియాలోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత 2012 నుంచి రాహుల్ బౌలింగ్లో పెర్ఫార్మెన్స్ తగ్గింది. అదే టైంలో ముంబైలో జరిగిన ఒక రేవ్ పార్టీలో రాహుల్ అరెస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి రాహుల్ కెరీర్ ఎండ్ అవుతూ వచ్చింది. 2014లో ఢిల్లీకి ఆడిన రాహుల్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. అక్కడితో రాహుల్ కెరీర్ ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం మాస్టర్స్ లీగ్లో ఆడుతున్నాడు. డొమెస్టిక్ లీగ్లో కోచింగ్ ఇస్తున్నాడు. స్వప్నిల్ అస్నోద్కర్, మేబీ ఈ పేరు మీలో 99% ఐపీఎల్ ఫ్యాన్స్కి గుర్తు కూడా ఉండదు. హైట్ తక్కువైన 2008 ఐపీఎల్ సీజన్లో తన పెర్ఫార్మెన్స్తో పొట్టోడైనా గట్టోడే అని అందరూ అనుకునేలా చేశాడు స్వప్నిల్. డొమెస్టిక్ క్రికెట్లో పెర్ఫార్మెన్స్ చూసి రాజస్థాన్ టీం స్వప్నిల్ని తన టీంలోకి తీసుకుని ఏకంగా ఓపెనర్ని చేసింది. ఈ సీజన్ స్వప్నిల్ కెరీర్లోనే బెస్ట్ సీజన్. మొత్తం 9 మ్యాచ్లో 311 రన్స్ చేశాడు. టీంని ఎన్నో మ్యాచ్లో గెలిపించాడు. కానీ స్వప్నిల్ టాలెంట్ అంతా ఆ సీజన్లోనే ఖర్చయిపోయినట్లు ఆ సీజన్ తర్వాత అంటే 2009 నుంచి స్వప్నిల్ ఎప్పుడు పెద్దగా ఆడిందే లేదు. 2010 సీజన్లో నుంచి స్వప్నిల్ ఐపీఎల్ ఆక్షన్లోనే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2013 నాటికి డొమెస్టిక్ క్రికెట్ కూడా వదిలేశాడు స్వప్నిల్. ఇప్పుడు కోచింగ్, కామెంటరీ చేస్తున్నాడు. వీళ్ళే కాదు, ఇలాంటి ఆటగాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మరి మీకెవరైనా ఇలాగే ఓవర్నైట్ స్టార్డమ్ సంపాదించుకుని ఆ తర్వాత ఫేడ్ అయిపోయిన ఆటగాళ్లలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.